మరిషన్ చేసుకుందాం. అక్క, పేదవాళ్ళు దేశంలో మరింత పేదగా పోతున్నారు, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. సో సెబీ సంబంధించిన అక్రమాలు సంబంధించిన విషయాల్లో మీకు బాగా తెలుసు. సో అదాని ఆస్తులు కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఎందుకు ఇట్లాంటి వేరియేషన్ జరుగుతూ ఉంది అనుకుంటున్నారు? బీజేపీ వాళ్ళ యొక్క పాలసీ ఇప్పుడు పీక్ స్థాయిలో వెళ్ళిందని అనుకోవచ్చా? వాస్తవానికి బీజేపీ గవర్నమెంట్ రావడమే నల్లధనం తీసుకొస్తాం, వివిధ దేశాలలో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తాం, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని మొదలైంది. కానీ ప్రతి ఒక్కరి అకౌంట్ల నుంచి ఆదాయాల నుంచి మరి ఆర్థిక వ్యవస్థను 140 కోట్ల మంది పేదరికాన్ని లేదా ప్రజల యొక్క అవకాశాలను ఇబ్బందులను లేదా ప్రజా సంస్థలన్నీ కూడా ఒక ప్రైవేటు వ్యక్తి చేతుల్లో పెట్టి ఇవాళ లక్షల కోట్లకు ఆదాని ఆస్తులను పెంచడం జరిగింది. ఈ ఆదాని ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి సెబీ కమిషన్ కూడా సాక్షాత్తు ఆదానితో దగ్గర సంబంధం ఉండి వ్యాపార బంధాలు, కుటుంబ బంధాలు ఉన్నాయి. వారి యొక్క తప్పులను ఎప్పుడు కూడా బయటికి తీసుకురావడానికి వాళ్ళు ముందుకొస్తలేరని హిండెన్బర్గ్ సంస్థ కూడా ఈరోజు బయటికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాలను మా రాహుల్ గాంధీ గారు మరి దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఆయనను రకరకాలుగా బాడీ షేమింగ్ కానీ లేదా ఆయన నాలెడ్జ్ని తక్కువ చేసి చూపించడం కానీ వేధించడం కానీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టిర్రు. కానీ ఆయన తగ్గకుండా ఒక పోరాట యోధుల్లా పోరాడిండు. ఈరోజు వాస్తవాలను బయటకు వచ్చినాయి కాబట్టి వాస్తవాలు ఎవరు కూడా కప్పిపుచ్చలేరు. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం బాధ్యత వహించాలి, దీనికి సమాధానం చెప్పాలి, ఎంక్వైరీ చేయాలి. మరి ఈడీలు అయితే చిన్న చిన్న వాళ్ళ మీద లేదా లోకల్ పార్టీ లీడర్స్ మీద లేదా ఇతర ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైలు వేసిండ్రు, లేకుంటే ఇంకొకడ లేకుంటే సాక్షాత్తు వాళ్ళ పార్లమెంట్ మెంబర్లు అంటున్నారే మీరు గట్టిగా మాట్లాడితే మీ ఇళ్లకు ఈడీని పంపిస్తామని సాక్షాత్తు పార్లమెంట్లోనే. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి ఈడీ ఎందుకు నోరు మెదపడం లేదు ఈ విషయంలో? మరి ప్రభుత్వ సంస్థగా ఒక